మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలు, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా 2024 సంవత్సరాల క్రితం పశ్చిమాసియాలో ప్రపంచము నడిబొడ్డున బెత్లెహేము అనేటటువంటి గ్రామంలో ఆయన జన్మించాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం అనేది పుట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక నక్షత్రం ఏంటండి, చాలా ఉంటాయి కదా, లెక్కకు మించి కోట్ల కొలదిగా ఆకాశంలో ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. ఆకాశంలో ఉన్నాయన్నీ వేరు. యేసు ప్రభు వారు పుట్టినరోజున ఆయన కోసము ఆకాశంలో పుట్టినటువంటి ఆ నక్షత్రము వేరు. వినాలి, ఈరోజు మనం నేర్చుకునే దేవుని వాక్యం ఏంటంటే, నక్షత్రము వలె మనం ఎలా ఉండాలి. ఒక 4 విషయాలు చెప్తాను. నక్షత్రములాగా ఉండకూడదు అనేవి ఒక 4 విషయాలు మీతో చెప్పి ముగించేస్తాను. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎందుకంటే క్రిస్మస్ వచ్చిందంటే ఇవే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. స్టార్ అని, అలాగే దేవుని బిడ్డలారా గొర్రెల కాపర్లు, జ్ఞానులు, అలాగే కేక్ కట్ చేసుకోవడం, క్యాండిల్స్ వెలిగించటం, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. వీటిలో ఈ రోజున నక్షత్రం అనేది మనము దాని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 2వ వచనాన్ని మళ్ళొకసారి చదువుదామా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి. ఎవరిదంట ఇది? యేసయ్య నక్షత్రము అని మనం చూస్తున్నాం. ఆకాశంలో చాలా స్టార్స్ ఉన్నాయి, చాలా నక్షత్రాలు ఉన్నాయి. కానీ కోట్ల కొలది నక్షత్రములలో దేవుడు దీనిని తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నక్షత్రము ప్రభుది అని పిలువబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అలాగే దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము కూడా ఈ కోట్ల మంది ప్రజల మధ్యలో ఉన్నాం. అయితే ఈ లోకానికి మనము చెందిన వారము కాదు, మనము క్రీస్తుకు చెందిన వారుగా ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. ఈ నక్షత్రాలన్నీనేమో ఆకాశానికి సంబంధించినవి, కానీ యేసు ప్రభు వారు పుట్టినరోజు ఉదయించినటువంటి ఆ నక్షత్రం ఉందే, అది ఆయనది, హిజ్ స్టార్ అని బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీకు ఒక ప్రశ్న, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివా లేదా ఈ లోకానికి చెందిన వ్యక్తివా? క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివా లేకపోతే ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించే ఈ క్రిస్మస్ ఆరాధన రాత్రి వేళ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయనకు చెందిన వారుగా ఉండాలి. ఈ లోకములో
రెండు గ్రూపుల వాళ్ళు ఉన్నారు. ఒకటి క్రీస్తుని ఎరిగిన వాళ్ళు, రెండవదేమో క్రీస్తుని ఎరగని వాళ్ళు. మొదటి వాళ్ళేమో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన శిలువ రక్తములో కడగబడి ఆయన విలువైన రక్తము చేత కొనబడి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారు ఉన్నారు. కొంతమంది ఏమో యేసు ప్రభుని అంగీకరించకుండా లోకానికి సంబంధించిన వారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఎవరమై ఉండాలంటే క్రీస్తుకు చెందిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మనం క్రీస్తుకు చెందిన వారం అవుతామంటే, ఇందాక చెప్పాను కదా, మారు మనసు పొంది పాపములు విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఈ లోకము నుండి వేరై రక్షణ పొందితేనే, బాప్తిసం పొందితేనే మనము క్రీస్తుకు చెందిన వారం అవుతాము. క్రీస్తుకు చెందిన వారం అవుతాము. We belongs to Christ but not the world. ప్రపంచానికి చెందిన వారము కాదు. ఎందుకంటే ఈ లోకములో దేవుడే మనలను కలుగజేశాడు. ఈ లోకంలో దేవుడే మనలను పుట్టించాడు. ఎందుకు పుట్టించాడో తెలుసా? ఆయన వారముగా మనం ఉండాలని, ఆయన ప్రజలుగా ఉండాలని, అపవాది ప్రజలుగా ఉండకూడదని, సాతాను ప్రజలుగా ఉండకూడదని, ఈ లోకానికి సంబంధించిన వారుగా మనం ఉండకూడదని, యేసయ్యకు మాత్రమే చెందిన వారుగా ఉండాలని యేసయ్య మనలను పుట్టించాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుని బిడ్డలారా, మనల్ని పుట్టించింది ఎవరో తెలుసా? దేవుడే. లేదండి, నేను మా తల్లిదండ్రుల ద్వారా పుట్టానండి అని అంటావా? అయితే అవ్వచ్చు. కానీ దేవుడు పుట్టించకుండా ఈ లోకంలోకి నువ్వు రాలేదు, ఈ భూమి మీదకి రాలేదు. ఈరోజు మనం ఇక్కడ పుట్టాము అంటే కేవలం అది దేవుని కృప. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు అంటే ఆయనను మహిమపరచడానికే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరినైనా అడిగామనుకో, ఎందుకు ఈ భూమి మీద పుట్టావు సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ భూమి మీద పుట్టావు అంటే వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు. నీ గోల్ ఏంటి, నీ యాంబిషన్ ఏంటి అని అడిగితే చాలా చెప్తారు. కొంతమంది పిల్లల్ని అడిగితే నువ్వు ఏమవుతావు పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళు రకరకాలుగా చెప్పొచ్చు. పిల్లల్ని అడిగితే కొంతమందిని నువ్వేమవుతావు అంటే నేను టీచర్ అవుతా అనేవాళ్ళు ఉంటారు. లేకపోతే యవనస్తుడు నువ్వేమవుతావు అంటే నేను డాక్టర్ అవుతా అనేవాళ్ళు ఉన్నారు. లేకపోతే నేను ఇంజనీర్ అవుతాను అనేవాళ్ళు ఉన్నారు. ఎట్లాగో క్లాస్లో నువ్వే క్లాసు? నైన్త్ క్లాస్లో ఒక టీచరు వచ్చాడంట. వచ్చి అందరిని అడుగుతుంటే నేను టీచర్ అవుతాను ఒక అబ్బాయి, నేను డాక్టర్ అవుతాను ఒక అమ్మాయి. ఏం చెప్తున్నానంటే ఈ లోకంలో మనకు చాలా ఆశలు ఉంటాయి. గొప్ప వారు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అవ్వాలి, మంచిదే. పిల్లలు టీచర్లు అవ్వాలని యాంబిషన్ ఉన్నవాళ్ళు యాంబిషన్ నెరవేర్చుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలి. డాక్టర్ అవ్వాలని ఆశ ఉన్నవాళ్ళు డాక్టర్ అవ్వాలి. ఇంజనీర్ అవ్వాలని ఆశ ఉన్న వాళ్ళు ఇంజనీర్ అవ్వాలి. లేదా ఇంకేదైనా కోరిక ఉంటే ఆ కోరిక తీరాలి. కానీ అల్టిమేట్గా గోల్ ఏంటంటే మనం అందరము దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. అందుకని దేవుడు మనలను పుట్టించింది. ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడంటే కింద కూర్చున్న మిమ్ములను, ఈ పైన నిలబడిన నన్ను కూడా దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే మనం అందరము కలిసి దేవుని వారముగా ఉండి ఆయన ప్రజలుగా ఉండి ఆయనను మహిమపరచాలని ఈ లోకంలో దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తున్నావా? ఈ నక్షత్రం ఎందుకు పుట్టింది అంటే కేవలము యేసయ్య గురించి ప్రకటించడానికి మాత్రమే పుట్టింది. ఈ స్టార్ అనేది దేవుని బిడ్డలారా కేవలం యేసయ్య పుట్టాడని జ్ఞానులకి చెప్పడానికి మాత్రమే పుట్టింది.
ఈ రోజున ఈ లోకంలో మనము కూడా ఎందుకయ్యా పుట్టామంటే ఏదో తిని తాగి పండుకొని నిద్రపోవడానికి కాదు, లేకపోతే ఇంకేదో సంపాదించుకొని గొప్పవాళ్ళం అవ్వాలని కాదు, కానీ మనం బ్రతికిన దినములన్నీ కూడా దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడి లోకములో మనల్ని కలుగజేశాడు. నమ్మితే స్తోత్రం చెల్లిద్దామా? కాబట్టి నువ్వు దేవునికి మహిమకరంగా ఉన్నావా? పిల్లలారా, మీ క్లాసులో మీరు దేవునికి మహిమకరంగా ఉన్నారా? మీ స్కూల్లో యవనస్తులారా, మీ కళాశాలలో ప్రభువుకి మహిమకరంగా మీరు ఉన్నారా? స్త్రీలారా, మీ పనుల్లో, మీరు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ అనేది కలుగుతుందా? పురుషులారా, మీరు చేసే పనుల్లో, మీరు చేసే ఉద్యోగాల్లో మీరు ఎక్కడుంటే అక్కడ దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది ఈ రాత్రి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అల్టిమేట్గా దేవుడు మనల్ని ఈ లోకంలో కలుగు చేసింది ఎందుకయ్యా అంటే దేవునిని మహిమపరచడానికి మాత్రమే. చెప్దామా? స్తోత్రం చెల్లిద్దామా? ఎంతైనా అభివృద్ధి పొందు, ఎలాంటి ఉద్యోగమైనా చేయి, ఎలాంటి వ్యాపారమైనా చేయి, ఎంత గొప్ప వ్యక్తివైనా అవ్వు, కాదనట్లేదు. కానీ అదే స్థానంలో నీ ఉండి ప్రభుకి మహిమకరంగా నువ్వు జీవించాలి. అది ప్రభు కోరుకునేది. నీ ద్వారా ప్రభు మహిమ అనేది పొందాలి ఈ లోకంలో. ఆ నక్షత్రము ఏ విధంగా దేవునికి మహిమకరంగా జీవించిందో అలాగున మనము కూడా జీవించుదాము గాక. రెండవదిగా మనం చూస్తే ఈ యొక్క నక్షత్రం ఏం చేసిందంటే అండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఎక్కడికమ్మా? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి చాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అనండి, అందరి మాట అనండి. వారు ఆ నక్షత్రము చూచి, అందరూ అనాలి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. అంటే ఆ నక్షత్రము జ్ఞానులకు ప్రియులరా గొప్ప సంతోషాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. దాని ద్వారా ఆ ప్రజలకు, ఆ యొక్క జ్ఞానులకు, తూర్పు దేశ జ్ఞానులకు చాలా గొప్ప ఆనందం కలిగింది. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆనందం అనేది కలుగుతుందా? సంతోషం అనేది కలుగుతుందా? చూడండి, ఈ GPS అనేది ఇప్పుడు కనిపెట్టారు, కానీ నేను నమ్మేది ఏంటంటే ఈ జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఉందే, అది కూడా ఒక GPS లాగా జ్ఞానుల ముందు తన వెలుగును చూపించింది. హలో, GPS ప్రకారం వెళ్తే కొన్నిసార్లు కాల్లోకి వెళ్తాం, లేకపోతే కొన్నిసార్లు పొలాల్లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్ దారి చూపించదు కొన్నిసార్లు. మీరు ఆ గూగుల్ మ్యాప్ ప్రకారం జర్నీ చేసిన వాళ్ళు ఎవరినుంటే మీకు తెలుస్తుంది, అవునా కదా? కానీ ఈ నక్షత్రం ఉందే ఆకాశంలో ప్రకాశిస్తూ దాని వెలుగు భూమి మీద పడేటట్లుగా చేసి ఆ జ్ఞానులకు చెబుతుంది, మీరు ఈ దారిలో రండి. అటు వెళ్తే కాలం ఉంటుంది, జాగ్రత్త. లేకపోతే ఇటు వెళ్తే ముళ్ళ తుప్పలు ఉంటాయి, జాగ్రత్త. ఈ దారిలో వెళ్తే మీరు గోతులో పడిపోతారు, జాగ్రత్త. ఇదిగో ఈ దారిలో రండి అని చెప్పి వారికి చక్కగా దారి చూపించింది బాగానే ఉంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్షత్రాన్ని అనుసరించడం మానేసి హేరోదు ఇంటికి వెళ్ళారంట. ఒకవేళ యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అక్కడ ఉన్నాడేమో, రాజుల అంతఃపురంలో పుట్టాడేమో చూద్దామని చెప్పి వాళ్ళ మానవ జ్ఞానముతో అక్కడికి వెళ్ళి చూశారు, కానీ అక్కడ లేడు. విచిత్రం ఏంటంటే వాళ్ళు బయటికి వచ్చేదాకా ఆ నక్షత్రం ఇంటిపైనే వేచి ఉందంట. స్టార్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మ్యాగీ. ఆ జ్ఞానుల కోసం అది వేచి ఉంది ఇంటి మీద. ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వీళ్ళు అత్యానంద భరితులైరి. హల్లెలూయా. హలో, నా మాటలు వింటున్నారా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకి ఆనందమేనా?
నిన్ను బట్టి నీ భర్తకు ఆనందం కలుగుతుందా? నిన్ను బట్టి నీ భార్య సంతోషిస్తుందా? సోదరి సోదరుడా, పిల్లలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఆనందిస్తారా? లేకపోతే ఎందుకు కన్నానా వెళ్ళని అని ఏడుస్తున్నారా? ఒకసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి. వింటున్న మీరైనా, చెబుతున్న నేనైనా, మనల్ని బట్టి మన కుటుంబాలకి గొప్ప సంతోషము కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా? లేదా మీరు వాళ్ళకి బాధ కలిగించే వాళ్ళగా ఉన్నారా? నక్షత్రాన్ని చూసినప్పుడు జ్ఞానులు చాలా సంతోషించారు. మాకొక మార్గము దొరికింది, యేసే దగ్గరకు వెళ్ళడానికి మాకొక దారి దొరికింది, మేము ఒకసారి దారి తప్పినా సరే మళ్ళీ మా కోసం రెడీగా ఉంది అని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు సంతోషించారు. మాట రాయబడిన ఏంటి ఆ మాట అంటే, రాయబడిన మాట ఏంటంటే అత్యానందభరితులై. పిల్లలారా, మిమ్మల్ని బట్టి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు లోపల ముసి నవ్వులు నవ్వుకోవాలి. నా కుమారుడు చక్కగా చదువుతున్నాడు, నా కుమార్తె మంచి చదువుతుంది, నా పిల్లలు మంచి జ్ఞానవంతులు, మంచి బహుమతుల్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి పిల్లలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా. భర్తలారా, మిమ్మల్ని బట్టి మీ భార్యలు సంతోషపడాలి. ఎప్పుడు సంతోషపడతారు? బాగా 90 వేసి క్వార్టర్ వేసి లేకపోతే ఇంకొక ఫుల్ వేసి బాగా ఇంటికి వచ్చి తిడతా ఉంటే, పాపిష్టి మాటలు మాట్లాడుతూ ఉంటే, భూతు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే వాళ్ళు మిమ్మల్ని బట్టి సంతోషించారు. సరిగదా, ఎందుకు చేసుకున్నానా ఇతన్ని అని లోపల బాధపడే వాళ్ళు ఉంటారు. భార్యలారా, మిమ్మల్ని బట్టి మీ భర్తలు సంతోషపడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఏ మాట పడితే ఆ మాట ఉపయోగిస్తూ భర్తని కూడా చూడకుండా, నీ యజమానిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు చేసుకున్నానా ఏమని అని బాధపడతారేమో. నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా లేకపోతే ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా వ్యర్థమే, ఎన్ని చేసుకున్న వ్యర్థమే. దేవుని బిడ్డలారా, మీరు చెప్పగలుగుతూ ఉండాలి, నా భార్య నాకు దొరకడం చాలా అదృష్టమని చెప్పగలగాలి. నా భర్త నాకు దొరకడం చాలా అదృష్టమని చెప్పగలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తే ఈ నక్షత్రం ఏం చేసిందంటే మిగతా వాటి కంటే దగ్గరగా వచ్చి ప్రకాశించింది, బాగా వెలిగింది, జ్ఞానులకు కనిపించేంతగా వెలిగింది. మిగిలిన వాటి కంటే ఆకాశంలో చాలా ఉన్నాయి, నేను దాడు చెప్పినట్లుగా చాలా ఉన్నాయి. కానీ మిగిలిన వాటి ప్రకాశము వేరు, దీని ప్రకాశము వేరు. మిగిలిన వాటి వెలుగు వేరు, దీని వెలుగు వేరు. ఈ రోజున నీవు కూడా ఈ లోకములో, చీకటితో నిండిన లోకములో వెలుగుతూ ప్రకాశించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపుచ్చుకొని లోకమందలి జ్యోతులు అనగా నక్షత్రములు, స్టార్స్, మూర్ఖమైన వక్ర జనము మధ్యలో మీరున్నారు. విశ్వాసులతో అంటున్నాడు పౌలు గారు. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులతో అంటున్నాడు, విశ్వాసులారా మీరు ఎక్కడున్నారో తెలుసా? మూర్ఖమైనటువంటి ప్రజల మధ్యలో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రజలు మూర్ఖమైనటువంటి వాళ్ళు, వక్ర జనం అంటే వంకర జనం అని అర్థం. వంకర జనం,
వారి మాటలు వంకర, వారి చూపులు వంకర, వారి ప్రవర్తన వంకర, వారి నడవడిక అంతా వంకరే, వారి ఆలోచనలన్నీ కూడా వంకర ఆలోచనలు. అలాంటి వారి మధ్యలో మీరేం చేయాలంటే మాదిరికరంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. వీ మస్ట్ బి ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ప్రజల మధ్యలో మాదిరికరంగా ఉండాలని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. వారి మధ్యలో మనం ఏం చేయాలంటే జీవవాక్యమును చేత పట్టుకొని, ఏం పట్టుకొని చెప్పండి, అందరు చెప్పండి, నవ్వుదే చెప్పండి, ఏం పట్టుకొని? పట్టుకోండి. ఉందా జీవవాక్యం? ఉందా మీ దగ్గర? ఇలా పైకి లేపండి, పైకి లేపండి. అందరి దగ్గర ఉందా? బైబిల్ ఉందా? లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోకములో మనం ఎలా ఉండాలంట? జ్యోతుల వలె ఉండాలి, నక్షత్రముల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడంటే ఈ లైట్లు వచ్చినాయండి. పౌలు గారు ఈ పత్రిక రాసినప్పుడు లైటింగ్ ఉందా? కరెంట్ ఉందా? కరెంట్ లేదు. రాత్రి అయిందనుకో మనుషులు ప్రయాణం చేయాలంటే ఎలా ప్రయాణం చేసేవాళ్ళు? నక్షత్రముల చెప్పండి వెలుగులో, నక్షత్రముల వెలుగులో ప్రయాణం చేసేవాళ్ళు. ఆ వెలుగు ఉండేది. ఈ లైట్లు లేనప్పుడు, వీధి లైట్లు కానీ ఈ కరెంటు కనిపెట్టక ముందు రాత్రులు మనుషులు ప్రయాణం చేయాలంటే ఆకాశ నక్షత్రముల వెలుగులో ప్రయాణం చేసేవాళ్ళు. వెన్నెల ఉండేది, వెన్నెల. అర్థమవుతుందండి? ఈ మధ్య వచ్చినాయి అనమాట ఈ కరెంట్ అంతా కూడా. నేను అది అంత ఉన్నప్పుడు, చిన్నప్పుడు 10 ఏళ్ళు అప్పుడైతే మాకు కరెంట్ కూడా లేదు ఇంట్లో. ఏముండేది? అప్పుడప్పుడు చెప్తాను కదా, ఏముండేది? దీపం బుడ్డి. అర్థమవుతుందా? ఏ బుడ్డి? మీరంటే నవ్వుతున్నారు కానీ మీకు అన్నీ రెడీమేడ్గా మీ తల్లిదండ్రులు అమర్చారు. కానీ దీపం బుడ్డి దగ్గర చదువుకున్నా. కిషోర్, సంతోష్ వింటున్నారా? దోమ కుట్టినా మీరు తట్టుకోలేరు. ఇంతంతలా నల్లులు కుట్టాయి నొలక మంచం మీద. నల్లులు అంటే తెలియదు మీకు కదా? తెలియదు కదా? ఈ పిల్లలు ఎవరికి తెలియదు నల్లులు అంటే. నారాయణ కూడా తెలియదు, తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. దీపం దగ్గర చదువుకున్నా అనమాట. చిన్నప్పుడు దీపం దగ్గర చదువుకుని ఇంటర్ వరకు 10th 8వ తరగతి 9లో గుర్తులేదు సరిగా, 9 అనుకుంటా. 9వ తరగతిలో వచ్చిన తర్వాత కరెంటు. అంటే ఊరంతా లేదని కాదు, ఊరంతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా పాత రోజుల్లో మనం చూస్తే ఈ గ్రామాల్లో లైట్లు అనేవి లేదు, కరెంట్ అనేది లేదు. ఎలా వెలుగులో నడిచేవాళ్ళంటే నక్షత్రాల యొక్క వెలుగులో ప్రయాణం చేసేవాళ్ళు. ఎంత దూరమైనా సరే ఎడ్ల బండి కట్టుకొని బండి మీద వెళ్ళిపోయేవాళ్ళు, ఊర్లు తిరిగేవాళ్ళు. దేవుని బిడ్డలారు, ఎందుకు చెప్తున్నానంటే నక్షత్రములు మనుషులకు వెలిగి ప్రకాశించి దారి చూపించేవి. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి దారి చూపిస్తున్నావు ఎవరికైనా? దేవుని బిడ్డ, ముందు నువ్వు ప్రకాశిస్తున్నావా? నీలో దైవికమైన వెలుగుందా? నీలో ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వెలుగు అనేది ఉందా? లేదా ఇంకా చీకటిలోనే ఉన్నావా? చీకటి సంబంధమైన కార్యక్రమాల్లో నీవు ఉన్నావా? చీకటి కార్యాలంటే లోక సంబంధమైన పనులు, చీకటి కార్యాలంటే పాపపు పనులు. వెలుగు అంటే పరిశుద్ధత. చీకటి అంటే అబద్ధం, చీకటి అంటే వ్యభిచారం, చీకటి అంటే దొంగతనము, చీకటి అంటే మోసము. ఇవన్నీ చీకటి కార్యాలు. ఈ రోజున మనం అందరము కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనలను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ప్రజల మధ్యలో మనం ఏం చేయాలంటే ప్రకాశించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య వెలుగు మనలో ప్రకాశించాలి. వీళ్ళు దేవుని పిల్లలరా అన్నట్టుగా మనం ఉండాలి. వెళ్తున్నారా క్రిస్మస్కి అన్నట్టుగా. క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అంటే ముందు క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఫస్ట్ క్రైస్ట్ మాస్ అనమాట, తర్వాత క్రిస్మస్ అయింది, తర్వాత క్రిస్మస్ అయింది. క్రిస్మస్ అలా కిస్మిస్ అయింది ఇప్పుడు కదండి.
ఎక్కడ నుండి ఎలా మారుకుంటూ వచ్చిందో చూడండి. ఫస్ట్ ఏంటి దీని పేరు? క్రైస్ట్మస్. తర్వాత ఏంటి? క్రిస్మస్. తర్వాత ఏంటి? క్రిస్మస్. తర్వాత అది అలా మారుకుంటూ వచ్చింది. క్రిస్మస్ అని పొరపాటున అనమాకండి. ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? క్రిస్మస్ అనొచ్చు, క్రిస్మస్ అనొచ్చు. అనండి ఒకసారి, హ్యాపీ క్రిస్మస్. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, ఈ నక్షత్రము ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అన్యజనుల మధ్యలో మనము ప్రకాశించే వారమై ఉండాలి. జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనం కూడా వారిలాగా ఉండిపోవడం కాదు. మనం కూడా వారి వలె అబద్ధాలాడేవారం కాదు. మనం కూడా వారి వలె దొంగ పనులు చేసేవారం కాదు. వారి వలె వ్యభిచారము చేసేవాళ్ళం కాదు. వారి వలె మోసపు కార్యాలు చేసేవాళ్ళం కాదు. వారి వలె అల్లరి కార్యాలు చేసేవాళ్ళం కాదు. మనలో క్రీస్తుని చూపించాలి. మనము వెలగాలి, ప్రకాశించాలి. దేవుని బిడ్డలారా, చంద్రుడు ఉన్నాడంటే సూర్యుని వెలుగు తీసుకుని చంద్రుడు వెలుగుతూ ఉంటాడు. స్వయం ప్రకాశం కాదు చంద్రుడు. సూర్యుడైతే స్వయం ప్రకాశం. ఈరోజు మనం కూడా అలా ఉండాలి. క్రీస్తు యొక్క వెలుగును మనలోనికి తీసుకొని ఈ లోకానికి మనము వెలుగై ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాం, ఇది ప్రకాశించింది. మిగిలిన వాటికంటే కూడా జ్ఞానులకు కనిపించే అంతగా, వారు గుర్తుపట్టే అంతగా ప్రకాశించింది. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క వెలుగును మనము కలిగి ప్రకాశించేవారుగా ఉండాలి. ఈ లోకంలో యేసు అంటున్నాడు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి మనం ఏమై ఉన్నామండి? వెలుగై ఉన్నాము. వెలుగు సంబంధమైన పనులు మనము చేయాలని బైబిల్ చెప్తుంది. నాలుగవదిగా చూస్తే, ఈ నక్షత్రము వారికి దారి చూపించింది. వారికి ముందుగా నడిచెను అని మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి వరకు వారికి ముందుగా నడిచెను. ఒక గైడ్గా ఉంది. అంటే దారి చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞానులైతే వాళ్ళు అవ్వచ్చేమో కానీ యేసు ప్రభు దగ్గరకు వాళ్ళకి దారి తెలియదు. వాళ్ళు సైంటిస్టులు అయితే అవ్వచ్చు, ఖగోళ శాస్త్రవేత్తలు అయితే అవ్వచ్చు, కానీ ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వారికి యేసయ్య ఉన్న ప్రదేశం వారికి తెలియదు. కాబట్టి ఈ నక్షత్రం ఏం చేసిందంటే వారికి ముందుగా నడిచి దారి చూపించింది. వారిని యేసయ్య దగ్గరకు చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా ప్రియులారా, చీకటిలో, అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు యేసయ్య దగ్గరకు మనము దారి చూపించేవారుగా ఉండాలి. యేసు ప్రభు నమ్మితే కలిగే మేలేంటి? ఆయన నమ్మితే కలిగే ఆశీర్వాదం ఏంటి? యేసయ్యను నమ్ముకుంటే కలిగేటటువంటి మన జీవితాల్లో దొరికే ఆశీర్వాదాలు ఏంటో వారికి మనము తెలియజేసేవారుగా ఉండాలి. మనము దారిని చూపించగలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? చూడండి, ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట పౌలు అపోస్తలుడు అంటాడు కదా, 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి
చదువుదాం ఒక మాట. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనిచున్నావు కావా? ఎదుటివానికి బోధించే నీకు నీవే బోధించుకొనవా? 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను అని మనం చూస్తున్నాం. ఎవరు గ్రుడ్డివారు అంటే, దేవుని బిడ్డలారా, యేసయ్య వెలుగును చూడలేని గ్రుడ్డితనం. కన్నులు ఉన్నప్పటికీ కూడా యేసయ్యను చూడలేని గ్రుడ్డితనంలో అనేక మందిని మనము చూడగలము. అలాంటి వారికి మనం ఎలా ఉండాలంట? త్రోవ చూపేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ రాయబడిన ఈ వచనాల అర్థం ఏంటంటే, దారి చూపాల్సిన నువ్వే సరిగా దారిలో నడవా? బుద్ధి చెప్పాల్సిన నువ్వు బుద్ధి లేకుండా ఉంటావా? ధర్మశాస్త్రం ఎరిగిన నీవే ధర్మశాస్త్రాన్ని పాటించవా? ధర్మశాస్త్రం ప్రకారము నడుచుకోవా అని పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దారి చూపేవారుగా మనం ఉండాలి అంటే దారి తెలిసిన వారుగా మనం ఉండాలి. గ్రుడ్డి వారిని మనం నడిపించాలంటే మనము గ్రుడ్డితనము లేనివారుగా ఉండాలి. మనము పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే ఇతరులకు మనము దారి చూపించేవారుగా మనం ఉండగలుగుతాం. దేవుని బిడ్డ, ఒక నక్షత్రము జ్ఞానులకు ఎలాగున దారి చూపిందో, ఈ రోజున మనము కూడా అనేకులకు ప్రభు యొద్దకు మనం నడిపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా అందరు హల్లెలూయా. యోహాను సువార్త మొదటి అధ్యాయములో మనం చూస్తే 40వ వచనంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపించాడు. చూడండి, యోహాను మాట విని, మరొకసారి చెప్తున్నాను, యోహాను సువార్త మొదటి అధ్యాయము 40వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. సో ఇప్పుడు చెప్పండి, సీమోను పేతురు మొదట యేసు ప్రభువుని తెలుసుకున్నాడా లేకపోతే ఆంద్రేయ తెలుసుకున్నాడా? చెప్పారు, మీరు అందరూ చెప్పాలి. ఎవరు తెలుసుకున్నారు? ఎవరికి దారి చూపించారు? గట్టిగా ఎవరికి దారి చూపించారు? హలో, ఎవరిని యేసు ప్రభు దగ్గరికి నడిపించారు? ఆంద్రేయ. ఎవరిని తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? సీమోను పేతురుని తీసుకొచ్చాడు. పేతురు, యేసయ్యను మేము కనుగొన్నాం, మెస్సీని కనుగొన్నాం, రా చూపిస్తామని చెప్పి పేతురుని తీసుకొచ్చినప్పుడు ఆ పేతురు ఎంత గొప్పవాడయ్యాడు చూడండి. దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టాడు పేతురు. యేసయ్యలో ఉన్న శక్తి పొందుకున్నాడు. దేవుని బిడ్డ యేసయ్యలో ఉన్నటువంటి ఆ మహిమను పొందుకున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత యేసయ్య కంటే కూడా గొప్ప గొప్ప కార్యాలు పేతురు చేసినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. సో నువ్వు కూడా ఎవరినైనా ప్రభు దగ్గర తీసుకుని రాగలిగితే ఏమో వాళ్ళు నీకంటే కూడా గొప్పవాళ్ళు అవుతారేమో. ఎవరినైనా ప్రభు దగ్గరికి నువ్వు తీసుకుని రాగలిగితే దేవుని బిడ్డలారా, వారు కూడా ప్రభు కొరకు గొప్ప పరిచారకులుగా ఉంటారేమో, ప్రభు వారిని వాడుకుంటాడేమో. కనుక ఈ రోజున మన పని ఏంటి అంటే, ఆంద్రే వలె యోహాను వలె అనేకులను మనము ప్రభు దగ్గరకు
తీసుకొని వచ్చుదమోగాక. చెబుదామా హల్లెలూయా. కనుక ప్రియులారా, నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులను ప్రభు దగ్గరకు నడిపించినట్లుగా మనము చూస్తాం. 4 విషయాలు మీతో చెప్పాను. నెంబర్ 1, మొదటిది ఏంటండి? అది క్రీస్తు కోసము పుట్టింది. రెండవదిగా అది జ్ఞానులకు మహా సంతోషాన్ని ఇచ్చింది. మూడవదిగా అది ఆకాశంలో మిగిలిన వాటికంటే ఎక్కువగా ప్రకాశించింది. నాలుగవదిగా జ్ఞానులు అని చెప్పబడుతున్న వారిని కూడా యేసు ప్రభు దగ్గరకు వారిని నడిపించింది. ఈ రోజున మనం అలా ఉండాలని దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రియులారా మనందరికీ ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామా హల్లెలూయా.